ఆత్మస్వరూపులారా, శివానందలహరి సత్సంగానికి స్వాగతం. 5వ శ్లోకంలో ఏం చెబుతున్నారు అంటే, పశుపతి అయినటువంటి ఆ పరమేశ్వరునికి తన పశుత్వము అనేటటువంటిది అతి దీనంగా తెలుపుతూ, స్వామి నాకు ఏమీ తెలియదు, నన్ను నీవు తప్ప ఉద్ధరించేవాళ్ళు ఎవరూ లేరు, నన్ను ఈ లోకంలో ఆదరించేవాళ్ళు కూడా ఎవరూ ఉండరు, ఎందుకంటే నాకేమీ ఉండవు అనేటటువంటి దాన్ని ఇక్కడ తెలియచేస్తున్నారండి. స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవితా గాన ఫణితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యేష్వచతురః కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే పశుం మాం సర్వజ్ఞా ప్రథిత కృపయా పాలయ విభో. హే విభో, కృపయా పాలయ, నన్ను దయతో కృపతో పాలించు. ఎవరిని నేను అని చెబుతున్నారండి. పశుం మాం, నేను పశువుని. అంటే ఆచార్యస్వామి వారు మనకి నేర్పించడం కోసమని వారు అలా పలుకుతున్నారండి. వారు సాక్షాత్తు శివస్వరూపమే, కానీ మరి మనల్ని కూడా ఆ శివస్థాయికి తీసుకుని వెళ్ళాలి అంటే వారు మన స్థాయికి రావాలి కదా. అందుచేత ఇక్కడ ఈ రీతిగా ప్రార్థిస్తున్నారండి. హే విభో సర్వాంతర్యామి, సర్వము నీవే నిండి ఉన్నావు, వ్యాపకత్వాత్ విభు. అందుచేత హే విభో అని సంబోధన చేస్తూ, సర్వజ్ఞ, సర్వము తెలిసినటువంటి వాడివి. ఏమిటి సర్వము? లోకం సర్వము నీకు తెలుసు, కానీ నా గురించి కూడా నీకు తెలుసని నాకు తెలుసు. అదండి మనకి కావలసింది. అంచేత సర్వజ్ఞుడమైనటువంటి నీవు నా గురించి ఒక్కసారి ఆలోచించు స్వామి. నాకా స్మృతుల గురించి తెలియదు, శాస్త్రే శాస్త్రాల గురించి తెలియదు, అలానే వైద్యం గురించి తెలియదు, స్మృతులు వాటి గురించి కూడా తెలియదు. ఇది మనుస్మృతి, పరాశర స్మృతి, వ్యాస స్మృతి, ఇలా ఎన్నో ఉన్నవి. ఎందరో మహానుభావులు అందించినటువంటి గ్రంథాలు, శాస్త్రాలు చాలా ఉన్నవి. వాటి గురించి కూడా నాకు తెలియదు. అంతేకాదు, పోనీ శాస్త్రాల గురించి ఏమైనా తెలుసా అంటే, ఆహా, శాస్త్రముల గురించి కూడా నాకు తెలియదు. పోనీ శకున శాస్త్రం తెలుసా, అలాగే కవిత్వం తెలుసా, పోని అందరినీ మురిపింపచేసేటటువంటి, మై మరపింపచేసేటటువంటి గాంధర్వ విద్య అయినటువంటి సంగీతం తెలుసా, సాహిత్యం తెలుసా, నృత్యం తెలుసా, పోని పురాణాలు తెలుసా, పోని మంత్రశాస్త్రాలు తెలుసా, పోని ఒక్క స్తోత్రమైనా వచ్చా అంటే ఆహా అది రాదు. పోని నృత్యము, నటనలో ఏమైనా ప్రావీణ్యున్నా అంటే అది కాదు. పోనీలే చివరికి హాస్యోక్తులు ఏమైనా చెప్పగలవా, చతురాలాపములు ఏమైనా చెప్పగలవా అంటే అది కూడా రాదు స్వామి. అచతురః, అటువంటి అసమర్థుడైనటువంటి నా యందు ఈ లోకంలో ఉండేటటువంటి రాజులకు, గొప్ప గొప్ప ధనికులకు ప్రీతి ఎలా కలుగుతుంది, ప్రేమ ఎలా కలుగుతుంది? వాళ్ళని నేను మెప్పించాలంటే నా దగ్గర ఏదో ఒక సామర్థ్యం ఉండాలి కదా, నాకు ఏదో ఒక ప్రావీణ్యత ఉండాలి కదా. దేనిలోనూ లేదు. అందుచేత ఏ శాస్త్రములోని మరి దేనిలోని ప్రావీణ్యత లేని అసమర్థుడైనటువంటి నన్ను, హే పశుపతి, నేనెవడిని అనేది నీకు బాగా తెలుసు. మరి ఎవరిని నేను? ఏమీ రాదు కాబట్టి అవి 4 కాళ్ళ పశువులు, నేను 2 కాళ్ళ పశువుని. అటువంటి పశువైనటువంటి నన్ను ప్రసిద్ధమైనటువంటి ప్రథిత కృపయా అన్నారండి. కృప అనేటటువంటిది ఏమో అప్పుడప్పుడు ఉంటుందండి. ఆహాహా, నీకు ఎప్పుడూ ఉంటుంది ప్రథిత. ఎందుకంటే చాలా ప్రసిద్ధమైనటువంటి దయ కలిగినటువంటి వాడివి, కృప కలిగినటువంటి వాడు. అటువంటి నీవు నన్ను పోషించి రక్షించవే అని ప్రార్థించారండి. చాలా గమ్మత్తుగా ఉంది కదా. అంటే అన్నీ వచ్చినటువంటి సర్వజ్ఞుడైనటువంటి శంకర భగవత్పాదుల వారు మనల్ని దృష్టిలో పెట్టుకుని ఏమీ రానివాడిలా చెబుతూ మనల్ని ఈ రీతిగా ప్రార్థించమని బోధిస్తూ ఉన్నారండి. ఆలోచిస్తే వేదోక్త ధర్మము యథాతథంగా అందరికీ తెలియచేయడం కోసమని, ఏది స్మృతి అంటే
మనకి వశిష్ఠ, వామదేవ, మను, పరాశర, యాజ్ఞవల్క్య మొదలైనటువంటి వారందరూ ఎన్నో స్మృతులను మనకి అందించారండి. అంచేత అలా అందించినటువంటి ఈ స్మృతులలో మనకి ఏ ఒక్క స్మృతి తెలుస్తాయండి? ఏమీ తెలియట్లేదు. అంటే స్మృతులు ఏం చెప్పినవి అంటే ధర్మాన్ని ఆచరించడం ఎలా, ఆ ధర్మాన్ని ఆచరిస్తేనే నీవు, నీ జీవనము, నీ లోకము రక్షింపబడుతుంది అనేది చెబుతూ ఎందరో మహానుభావులు ఎన్నింటినో ఇచ్చారండి. అది మనకి తెలియదు. శాస్త్రే, శాస్తీతి శాస్త్రం అంటే శాసిస్తుంది కాబట్టి శాస్త్రం. ఒక విషయాన్ని వివరించి ఆ ధర్మం ఇది నీ కర్తవ్యము, నీవు చేసి తీరాలి అని శాస్త్రం శాసిస్తుందండి. సప్రమాణకంగా సాధికారకంగా తెలియచేస్తుందండి. అంచేతే ఏ పనినైనా ఆచరించాలా వద్దా అనేటటువంటి మీమాంస సంశయం మనకి కలిగినప్పుడు శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలి అన్నారండి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితవు అని శ్రీకృష్ణ పరమాత్మ మనకి గీతలో చెప్పారండి. నీవు చెయ్యకూడంది లేదా చెయ్యాల్సింది అనేటటువంటిది దేనికి ఏమిటి ప్రమాణం నీకు అంటే శాస్త్రమే ప్రమాణము. ఆ శాస్త్రము నాకు తెలియదాయే. ఇక వైద్యే, ఆధివ్యాధులకు అనగా మానసిక శారీరక రుగ్మతలకు నిధానం ఏమిటి, మూల కారణము అనేది గుర్తించి మానసిక శారీరక దౌర్బల్యాన్ని తొలగించేటటువంటి ఒక సంపూర్ణ సామర్థ్యాన్ని కలుగు చేసేటటువంటి చికిత్సా విధానాన్ని తెలిపేదే వైద్య శాస్త్రం. దానిలో కూడా నాకేమీ ప్రవేశం లేదు. ఇక శకున శాస్త్రం, దేశకాలానుగుణంగా ఆయా సన్నివేశాలను బట్టి గాలి ఎటు వీస్తే, పక్షులు ఏ రకంగా కూస్తే, ఏ పక్షి కూస్తే, అలాగే ఎదురొచ్చినటువంటి మృగము కావచ్చు, పక్షి కావచ్చు, అలానే వేరే వేరే మనుష్యులు కావచ్చు, ఎవరెవరు ఏ ఏ రీతిగా ఎదురు వస్తే అది క్షేమము శుభమో అనేటటువంటి శకున శాస్త్రం కూడా నాకు తెలియదు. ఇక కవిత, కవిత్వం. కవిత్వం అనేది ఎలా ఉంటుందంటే కాంతా సంయుతము అంటారండి. ఒక ప్రియురాలు చెబితే ఎంత హృద్యంగా ఉంటుందో అలా ఉంటుందట. అటువంటి కవితా శాస్త్రం కూడా నాకేమీ తెలియదు. ఇక గాన ఫణితవు, రాగ తాళ లయబద్ధంగా వీణుల విందుగా సంగీత శాస్త్రాన్ని ఎవరైతే చక్కగా అధ్యయనం చేసి ఆలాపన చేస్తూ ఉంటే ఓ ఆబాల గోపాలము దానిలో రమిస్తూ ఉంటారు. ఆ సంగీతము రాదాయే. ఇక పోని పురాణాలని చదవడంలోనో వివరించడంలోనో ఏమైనా ప్రావీణ్యత ఉందా? ఇంతకు ఏమిటా పురాణములు? సృష్టి ప్రతిసృష్టులకు కాలానికి సంబంధించినటువంటి మన్వంతరములను, ఆయా మన్వంతరాల్లో రాజవంశములు మళ్ళా కొత్తగా తలపించేటటువంటి విధంగా బోధించే ఆధ్యాత్మిక విషయ గ్రంథ సంచయమే పురాణాది వాంగ్మయం. అటువంటి పురాణాల గురించి కూడా నాకేమీ తెలియదు. ఇక మంత్రే, మంత్రశాస్త్రము. మంత్రం అంటే ఏమిటి? మననాత్రాయతి ఇది మంత్ర. పదే పదే ఏ నామాన్ని, ఏ బీజాక్షరాల్ని జపిస్తూ ఉంటావో ఆ జపింపబడేటటువంటి ఆ అక్షర, ఆ శబ్ద, దైవీ శబ్ద తరంగము నిన్ను రక్షిస్తూ ఉంటుంది. అదిగో అటువంటి దేవతాత్మకమైనటువంటి బీజాక్షర సంపుటి ఇది నిరంతరంగా మననం చేస్తూ ఉంటే అతన్ని రక్షిస్తుంది. అదిగో ఆ రీతిగా ఏ మంత్రాలు తెలియదు, ఏ మంత్రాల్ని నేనేమీ జపించటం లేదు. ఇక స్తుతి, నటన, హాస్య ఉక్తులు. స్తుతించడం, ఎన్నో అష్టకాలు స్తోత్రాలు ఆచార్యస్వామి వారు అందించారండి. ఎన్నో అందించారు. కానీ ఒక్కటైనా మనం చదవగలుగుతున్నామా అంటే అసలు ఒకటి పూర్తిగా రాదు. ఒకటి చదువుదామంటే అక్కడ మనస్సు స్థిరంగా ఉండదు ఒకవేళ చదివిన. అంచేత స్వామి దానిలో కూడా నేను అసమర్థుణ్ణే. ఇక నటన, నటించి ఇతరులను రంజింప చెయ్యడం, ఇతరులను ప్రశంసించడం అనేది కూడా నాకు రాదు. హాస్యోక్తులు, కొంతమంది చక్కగా ఒక డైలాగ్ వేశారు అంటే దానిలో నవ్వు వస్తుందండి. అందరూ పొట్ట అయ్యేలాగా నవ్వుతూ ఉంటారు అని. అటువంటి ఆ హాస్యము కూడా నాకు రాదు స్వామి అని చెబుతూ ఇవేమీ రానటువంటి వాణ్ణి, అల్పజ్ఞుణ్ణి, కించజ్ఞుణ్ణి అయినటువంటి నన్ను ఏ రాజు మెచ్చుకుంటాడు? ఏ రాజును నేను సంతృప్తిపరచగలను? మయి రాజ్ఞాం ప్రీతి కథం భవతి. అటువంటి నాయందు అంటే ఏమీ రాని నాయందు ఆ రాజుకు ప్రీతి ఎలా కలుగుతుంది
అందుచేత వాళ్ళెవరు, ఏ రాజులు, ఏ మనుషులు ఎవరు నన్ను మెచ్చుకోవట్లేదు, మెచ్చుకునేట్టుగా నేను లేను. వాళ్ళు మెచ్చుకోవటం లేదంటే అది వాళ్ళ దోషం కాదు, మెచ్చుకునేట్టుగా నాలో ఏ అర్హత లేదు, అది నా దోషం. అయితే నాకు ఈ దోషం ఉందో అని నీకు తెలుసు. అందుచేత ఏం చెయ్యాలి స్వామి? ఏమీ తెలియనటువంటి నన్ను నీవొక్కడివే సర్వజ్ఞుడివి కాబట్టి కించజ్ఞుడైనటువంటి నన్ను నీవు ఉద్ధరించక తప్పదు, ఓ సర్వాంతర్యామి అని ప్రార్థించడం అన్నమాట. అంటే శాస్త్రజ్ఞానములన్నింటికన్నా కూడా మిన్న అయినటువంటిది ఏమిటి అంటే పరమార్థ పరిజ్ఞానం. అంటే స్వస్వరూప పరిజ్ఞానమే ఏ శాస్త్రము, ఏ మంత్రము, వీటన్నింటి లక్ష్యం ఏమిటండి? పరమేశ్వర తత్వాన్ని ప్రతిపాదన చెయ్యడము, ఆ పరమేశ్వర ఆనందానుభూతిని పొందింపచెయ్యడము. ఇలా ఇలా చేస్తే ఇలా మీరు ఆ స్థితిని పొందవచ్చు అని చెబుతాయండి. అంతే తప్ప ఇదే అని అవి నిర్దేశించలేవు. అందుచేత స్వామి అవేమీ నాకు రావు. అందుచేత అటువంటి పశువునైనటువంటి మాం పశువైనటువంటి నన్ను ప్రఖ్యాతి పొందినటువంటి ప్రఖ్యాతి కృపాసాగరుడమైనటువంటి నీవు నన్ను పరిపాలన చెయ్యక తప్పదు స్వామి అని అంటారండి. అంటే ఇక్కడ జన్మ జన్మాంతర సంస్కారంగా మనల్ని అనుసరిస్తూ వస్తూ ఉన్నటువంటిది ఏమిటా పాశము అంటే అవిద్య, కామ, కర్మ. కర్మపాశం. కర్మపాశం ఎందుకు వచ్చిందండి? కామన వల్ల వచ్చిందండి, కోరిక వల్ల వచ్చిందండి. కోరిక ఎందుకు వచ్చిందండి? తెలియకండి. ఏం తెలియకండి? తానెవరో తెలియకండి, ఉన్నదేమిటో తెలియకండి, సత్యమేమిటో తెలియకండి. అందుచేత అవిద్యా, కామ, కర్మ అనేటటువంటి ఈ పాశ బంధములో ఉన్నటువంటి నన్ను, హే భగవన్ నీవు పశుపతివి కాబట్టి నా ఈ పాశ బంధాన్ని తొలగించి నన్ను పాలించవే. పాలన అనేటటువంటి శబ్దానికి రక్షణ, పోషణ అని అర్థమండి. అంచేత ఇక్కడ ఆ సమర్థత కలిగినటువంటి వాడివి నీవొక్కడివే స్వామి. అవిద్యాపాశబంధము నుండి విడిపించదగినటువంటి సమర్థుడివి నీవు తప్ప మరెవరూ లేరు సుమా అని అంటూ సర్వజ్ఞ శిరోమణి అని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ సదాశివుణ్ణి ఎలా దరిచేరి దీనంగా అభ్యర్థించాలో అనేది మనకి ఈ శ్లోకంలో వివరించారండి. ఇక ఆ తరువాతి శ్లోకం 6వ శ్లోకంలో ఏమిటి అంటే వాగ్వైఖరి, శబ్దఝరి, శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం, వైదుష్యం విదుషాం తద్వత్ భుక్తయే నతు ముక్తయే. అంటే తర్క వ్యాకరణాది శాస్త్ర పరిజ్ఞానంతో కూడినటువంటి పండితుల వ్యాఖ్యాన కుశలత లౌకిక ఆనందాన్ని అందిస్తుందే తప్ప శాశ్వతమైనటువంటి నిరతిశయానందానుభవాన్ని అందించలేదు అనేటటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో ఉపదేశ రూపంగా పునః ఉద్ఘాటిస్తున్నారండి ఆచార్య స్వామివారు. ఇక మనకి ఒక కథ ఉంటుంది చూడండి. ఒక ఆయన పండితుడు నావ ఎక్కారు, నది దాటాలి. దాటే ముందుగా ఊరికే ఎవరో ఉండం కదండి, పలకరిస్తూ ఉంటాం. ఆ నావ నడిపే నావికుడితో ఏమోయ్ నీవేమైనా చదువుకున్నావా అన్నారండి. అయ్యగారు నేనేమీ చదువుకోలేదు అన్నారు. వ్యాకరణ శాస్త్రం ఏమైనా చదువుకున్నావా అన్నారు. అయ్యా ఏమీ చదువుకోలేదు అంటున్నాను కదా, వ్యాకరణ శాస్త్రం అంటే నాకేమిటో కూడా తెలియదు అన్నాడు. అయితే అయ్యో నీ జీవితంలో 4 భాగాల్లో ఒక భాగం వృథా అని అంటాడండి పండితుడు. ఆయన అంటాడు అయ్యో అలానా అండి, సరేనండి అంటాడు. పాపం వృధా అంటే ఏమిటో కూడా తెలియదు. ఇంకాస్త ముందుకు వెళుతూ ఉన్నారండి. మరలా అడుగుతారండి నీకేమైనా తర్కశాస్త్రం వచ్చా అని. అయ్యా తర్కశాస్త్రం కూడా నాకు రాదండి, నాకు తెలిసిందల్లా తక్రమేనండి. అంటే మజ్జిగ మాత్రమే తెలుసు కానీ తర్కం అంటే తెలియదు, తక్రం తెలుసు అంటాడండి. అరేరే నీ జీవితంలో మరొక భాగం అంటే అర్ధ భాగము వృధా అయిపోయింది, 4 భాగాల్లో 2 భాగాలు వృధా అయిపోయినవి. మరలా ఇంకాస్త ముందుకు వెళ్ళిన తర్వాత శకున శాస్త్రం నీకు తెలుసా అని అడిగాడండి విద్వాంసుడు ఆ నావికుడిని. అంటాడు అంటే ఏమిటో కూడా నాకు తెలియదండి అని అన్నాడు.
అరెరే 3 భాగాలు 35 భాగం వృధా అయిపోయింది నీ జీవితంలో అన్నారండి. ఇంకాస్త దూరం వెళ్ళేసరికండి సరిగ్గా నదీ మధ్యంలోకి వెళ్ళింది నావ. అంతే, అనుకోకుండా గాలి వీచింది. ఆ గాలి కాస్త సుడిగాలిగా వృద్ధి పొందింది. అంతే, ఆ నదిలో సుడిగుండాన్ని చుట్టేస్తూ ఉంది. అప్పుడు అడుగుతాడు పాపం నావికుడు, అయ్యా గురువుగారు, పండితులు గారు, మీకు ఈత విద్య వచ్చా అండి అని అడిగాడండి. ఈత విద్య నాకు రాదే అన్నాడు. అయ్యయ్యో, ఈత విద్య రాకపోతే మీ జీవితమంతా ఇప్పుడు నదీ అర్పణమైపోతుందండి. నాకు 3 శాస్త్రాలు రాకపోయినా 35 భాగం పోయినా 1/5 భాగం ఉంది. కానీ మీకు ఈ ఈత విద్య తెలియకపోతే మీ జీవితమంతా వృధా అయిపోయింది అంటాడండి. అందుకని ఇక్కడ ఆ విషయాన్నే మనకి చెబుతూ ఉన్నారు ఆచార్యస్వామి వారు. ఘటో వా మృత్పిండోప్యణురపి చ ధూమోగ్నిరచలః పటో వా తంతుర్వా పరిహరతి కిం ఘోరశమనం వృధా కంఠక్షోభం వహసి తరసా తర్కవచసా పదాంభోజం శంభో భజ పరమసౌఖ్యం వ్రజసుధీ అన్నారండి. ఇక్కడ ఆచార్యస్వామి వారు అరెరే జీవితంలో ఏది ముఖ్యము ఏది అముఖ్యము. ఒకనాడు వారణాసిలో పాపం ఒక వృద్ధుడు డిగ్రిన్కరణే 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 అని వ్యాకరణ సూత్రాన్ని వల్లే వేస్తున్నాడండి. అది చూసి అయ్యయ్యో ఏమిటిది, ఇతడు ఇది చేస్తున్నాడు, ఇది కాదే, చెయ్యదగిందేమిటి, భజించదగిందేమిటి భగవన్నామము అని అంటూ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృంకరణే భజ గోవిందం భజ గోవిందం అంటారండి. ఇక్కడ మనకి ఈ శ్లోకంలో కూడా ఏమిటి, ఘటోవా మృత్పిండోవా, కుండకి కారణం ఏమిటి, మట్టి. అలానే అణువు, ఈ కనిపించేటటువంటి దానికి సూక్ష్మమైనటువంటిది అణువు. పొగకి కారణం ఏమిటి, నిప్పు. అలానే ఒక వస్త్రము, వస్త్రానికి కారణం ఏమిటి, పడుగు పేక, అడ్డం దారం నిలువు దారం. ఇలా ఈ చర్చలు చేస్తూ కూర్చుంటే ఆ భయంకరుడైనటువంటి యముని పాశం ఈ చర్చ నీకు తొలగించగలదా? నీకు తర్కవచనం కాదు, అది వృధా కంఠక్షోభం వహసి అంటున్నారండి. తర్కవచనాలు శాస్త్రవచనాలు అంటూ అనవసరంగా వ్యర్థంగా కంఠక్షోభాన్ని పొందుతూ ఉన్నావు ఓ పండితుడా. శివుని యొక్క పదపద్మమును త్వరగా సేవింపు. మరి ఏమిటండి త్వరగా సేవిస్తే నాకు కలిగే లాభం ఏమిటి అంటావా? పరమసౌఖ్యం. ఏమా పరమసౌఖ్యం? యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. అటువంటి పరమసౌఖ్యము అంటే మోక్షరూపమైనటువంటి నిరతిశయానంద సుఖాన్ని నీవు పొందుతావు, పొందగలవు. అందుచేత అవన్నీ కాదు నీకు కావలసింది, కేవలం శివుని యొక్క పాదారవింద భజన అని చెప్పారండి. అదిగో అటువంటి ఆ నిరంతర శివ నామస్మరణతో శివ ధ్యానంతో శివానుభూతిని పొందవచ్చు. ఇది ఒక్కటే తప్ప మిగిలినటువంటివన్నీ గౌణము సుమా అని చెప్పారండి. అంటే వాటితో సమయాన్ని వృధా చేసుకోవద్దు అని మనకి ఉపదేశించారు. స్వస్తి.